అనితపై అమర్నాథ్ వ్యాఖ్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి అని హితవు పలికారు. మహిళల కట్టు బొట్టుపై మాట్లాడే స్థాయికి వైసీపీ నేతలు దిగజారిపోయారని మండిపడ్డారు. ఎవరైనా మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. మహిళలను కించపరిచే నైజం ఉన్న పార్టీ చేసే వ్యాఖ్యలను కూటమి నేతలు, పౌర సమాజం హర్షించే భాషలో తిప్పికొట్టాలని పవన్ సూచించారు. జగన్ ఆయన పార్టీ నేతలు మహిళలను కించపరుస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. అలాంటి వారిని ఎవరూ సహించకూడదని అన్నారు. మహిళా శక్తిని కించపరిచింది ఎవరంటే ఇవాళ ఈ రాష్ట్రంలో పతనానికి దగ్గరగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ అని చెప్పి చెప్పక తప్ప. నిన్ననే చూసాం ఆ పార్టీ యొక్క మాజీ మంత్రి ఒక మహిళ గురించి ఏ విధంగా మాట్లాడాడు, ఎంత తోలనాడారు. వాక్యం మాట ఎలా ఉన్నా ఒక మహిళ గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు కావు, అనేక రకాలుగా ఉంటాయి. మనం ఈరోజు సమాజంలో మహిళా సమాన శక్తికి ఎదగాలి, సమానమైనటువంటి ప్రాతిపదికన మహిళలను ముందుకు నడపాలని చేసేటువంటి ఈ సమాజంలో మహిళ గురించి తక్కువగా మాట్లాడేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా అది పొరపాటు, తప్పు అని చెప్పి చెప్పక తప్పదు. వైసీపీ నాయకులకి జిల్లాలు, రాష్ట్రము వాళ్ళకి ఏది అక్కర్లేదు. ప్రతి ఒక్కరూ ఇదే పందాలో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే వీళ్ళ నాయకులు దీన్ని ఖండించకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని చెప్పి నేను చెప్తున్నాను. ఈ మాదిరి ఎంతమంది మహిళల్ని మీరు అవమానపరిచి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. మీరు పద్ధతి మార్చుకోవాలి. ఎవరి ఆత్మవిశ్వాసం కూడా మీరు దెబ్బతీయలేరు. మీరు ఎవరికన్నా అలా చేయాలి అంటే వాళ్ళు ఒక బంతి బౌన్స్ ఎట్లా మీరు అణగదొక్కాలని చూస్తున్నారో వాళ్ళు 10 సార్లు పైకి లేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఒక పక్క రాజకీయ నాయకులు, మన నాయకులందరూ మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాండి ముందుకి మహిళలను కదిలి వాళ్ళు పిలుస్తుంటే మీలాంటి నాయకులు ఎల్లండి వెనక్కని 4 అడుగులు వెనక్కి మేము వేసే విధంగా మీరు మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు వెనక్కి మమ్మల్ని తోసే కొంది ముందుకి ఇంకొక 10 అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తాం. అమర్నాథ్ వ్యాఖ్యలను నిరసిస్తూ కోనసీమ జిల్లా అమలాపురంలో మహిళలు ఆందోళన చేపట్టారు. అమర్నాథ్ ఫ్లెక్సీని కోడిగుడ్లతో కొట్టారు. ఆయన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి అని మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.